భారత రత్నం అద్వానీ, కమల కురువృద్ధునికి అత్యున్నత పౌర పురస్కారం, ఆశయాలు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమన్న లాల్ కృష్ణ. ఇది అత్యంత భావోద్వేగ క్షణం. మోదీ అభినందనల్లో ముంచెత్తిన నేతలు. లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రలకు ఆయన పెట్టింది పేరు. పదునైన వాగ్బానాలు, లోతైన విశ్లేషణలు, సాధికారిక ప్రసంగాలకు మారు రూపు. సహచర దిగ్గజం వాజ్పేయితో కలిసి కమల దళానికి దేశ విదేశాల్లో గుర్తింపు తీసుకొచ్చిన ధీశాలి. సంఘ్ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకొని అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. భాజపా సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్రధారి. కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు. ఉప ప్రధాని పదవిని అలంకరించిన భాజపా భీష్మ పితామహుడు. దేశానికి చేసిన సేవలకు గాను ఆయన్ను అత్యున్నత పౌర పురస్కారం వరించింది. సో ఆయన ఏమంటున్నారు? స్వలాభం కోసం నేను ఏనాడు ఆలోచించలేదు. నిస్వార్థంగా దేశం కోసమే అంకిత భావంతో పనిచేశా. ఈ ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులను, ఈ లోకం విడిచి వెళ్ళిన భార్య కమలను ఈ శుభ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ తోడ్పాటుతోనే ప్రజలకు సేవ చేయగలిగా. వాళ్లే నా బలం. గొప్పదైన మన దేశం మరింత వైభవోపేతంగా వృద్ధి చెందాలి. ఎల్కే అద్వానీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అద్వానీ దేశ ఉప ప్రధాని వరకు ఎదిగి ఎన్నో సేవలు అందించారు. ఆయన కృషి చిరస్మరణీయం. పార్లమెంట్లో ఆయన అనుభవం మనకు ఎప్పటికీ ఆదర్శప్రాయం. ఎన్నోసార్లు సమాలోచనలు జరిపి ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా. వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి, భారత అభివృద్ధి స్వాప్నికుడు, నవభారత నిర్మాణ మార్గదర్శకుడు, ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడు లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించడం ఆనందదాయకం. రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ఆయన అందించిన మార్గదర్శనం, నాపై చూపించిన పుత్రవాత్సల్యం మరవలేనివి అని చెప్తా ఉన్నారు ఆయన. ఇట్లా భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ, ఆయన వయసు 96 సంవత్సరాలు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణమని ప్రధాని పేర్కొన్నారు. అద్వానీజీతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ తరానికి చెందిన అత్యంత గౌరవప్రదమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేసిన నేత ఆయన. అలాంటి నేతకు ఈ పురస్కారం దక్కడం సంతోషం. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరణీయం. ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు సేవలు అందించడంలో పారదర్శకత, నిజాయితీలకు ఆయన కట్టుబడి ఉన్నారు. మొత్తానికి అద్వానీ గారికి ఈ రకంగా కేంద్రము, బీజేపీ ఒక రకంగా, అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి గౌరవం ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో ఆయన యాక్చువల్గా ఆయనకి లాస్ట్ 10 ఇయర్స్గా అనుకున్నంత స్థాయిలో సొంత పార్టీలోనే గౌరవం దక్కలేదు. ప్రధాని మోదీ ఆయన్ని పక్కన పెట్టి ఇట్లాంటి రకరకాల చర్చలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగినాయి. సో మొత్తానికైతే అదే ప్రధానమంత్రి ఆయన్ని భారతరత్నగా ప్రకటన చేయడం జరిగింది.